రాజకీయం సపసపగా నడిస్తే ఎట్లా చెప్పుండ్రి పార్టీల నడుమ లీడర్ల నడుమ ఎప్పుడు చూసినా ఏదో ఒక కుంపటి రగులుతూనే ఉండాలి, ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉండాలి. అట్లయితేనే పార్టీలకు మనుగడ. గిందుకే కావచ్చు తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ ఎప్పుడు చూసినా పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టే అవుతుంటది కిరికిరి. ఇక ఈసారి బొగ్గు కుంపటి గట్టిగానే రాజుకున్నది. ఇక చూడుండ్రి మాటల మంటలు ఎట్లా మండుతున్నాయో. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ సుర్రు మంటనే ఉన్నది బొగ్గు కుంపటి. తాపకు వాళ్ళు మైకుల ముంగటికి వస్తుండ్రు, దుబ్బెత్తి పోస్తుండ్రు. ఇట్లనే శనివారం నాడు బట్టి సారు మాట్లాడితే ఆయితారం నాడు హరీష్ రావు సారు వచ్చిండు. ఇక చూడర్రి ఏమన్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్ పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ బట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు బట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. గిట్లా గట్టిగానే ఆరుసుకున్నాడు మాజీ మంత్రి. నైని బొగ్గు టెండర్లే కాదట, సైట్ విజిట్ సర్టిఫికేట్ల మీద ఇచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలి అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు రేపో మాపో సారుకు మళ్ళో ప్రేమ లేకొస్తదట. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు. ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా, రేపు ఎల్లుండో ఇంకో ప్రేమ లేఖ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నువ్వు పంపి ఎన్ని లేఖలన్నా పంపు, మేము మాట్లాడుతూనే ఉంటాం. ప్రేమ లేఖ అంటే ఏంటిదో అనుకున్నారు. మళ్ళీ సిట్టు నోటీసులు ఇచ్చినా ఇస్తారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక అట్లుంటే హరీష్ రావు సారు ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతుండ్రు. అలొకేషన్స్ అన్ని కూడా 4 జరిగితే 4 3 మీ చుట్టాలే, కేసీఆర్ కు దగ్గర సంబంధికులే. అంటే కేసీఆర్ హరీష్ రావు చుట్టాలే, అది వినోద్రావు గారి చుట్టాలు కూడా. మొత్తం మీ కుటుంబాలకే వచ్చినాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లొస్తాయి బ్లాక్స్? సైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకే వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. కారు పార్టీ వాళ్ళు ఉత్తగానే లేనిపోని పంచాయతీ పెడతాను అన్నట్టు మాట్లాడుతుండ్రు. మాటకు మాట మంచిగానే నడుస్తుంది లీడర్ల నడుమ దేవుడవు. బొగ్గు టెండర్లు వాళ్ళు పంచుకుండ్రు, చుట్టాలకి ఇచ్చుకుండ్రు అని కారు పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తుంటే దాంట్లో అసలు లాభపడ్డది గులాబీ లీడర్లే అని చెయ్యి పార్టీ వాళ్ళు బాణాలు వేస్తుండ్రు. చూస్తుంటే పంచాయతీ ఇంగింత దూరం పోయేటట్టే ఉన్నది. బొగ్గుల కుంపటి గట్టిగానే రాగిలేటట్టున్నది కదా అనుకుంటారా అందరూ.